ఇతను పార్టీకి అధ్యక్షుడే కానీ ఎప్పటికీ కార్యకర్తే. ఈరోజు తెలంగాణలో బీజేపీ పార్టీ ఇంత స్ట్రాంగ్గా మారడంలో కీలక పాత్ర పోషించారు. మీరు ఎంత బలవంతులు అని అనుకున్నా ఈసారి సికింద్రాబాద్లో బీజేపీ కష్టంగానే ఉన్నది అని అంటున్నారు. నేనే అంటున్నా కదా కష్టంగా. బీజేపీ పార్టీలో అభ్యర్థులు లేరు, ఎప్పుడు పక్క వాళ్ళని లాక్కోవడమే అనేటట్టే ఒక విమర్శ ఉన్నది. బీఆర్ఎస్ అంతా పోయింది. బీఆర్ఎస్ చాలా మంది 20 మంది పోయిరు ఇప్పటికే, ఇంకెవరు ఉండరు. బీఆర్ఎస్ ఖాళీ. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా విమర్శలు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో పెరిగాడు ఆయన, కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు, టీఆర్ఎస్ పెట్టాడు, టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టాడు. కాబట్టి రేపు ఏమవుతాడో తెలియదు. లోక్సభ ఎన్నికల కోసమే కవితను అరెస్ట్ చేసిండ్రా? లోక్సభ ఎన్నికల ఫలితాలను ఎక్కువ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కవిత అరెస్ట్ అనేది ఒక ప్లానింగా? ఢిల్లీలో జరిగినటువంటి బీరు బ్రాండీ వ్యాపారం కేసు, అది తెలంగాణ కేసు కాదు. మీ ఫోన్ కూడా రీసెంట్గా ట్యాప్ అయినట్టున్నది కదా. దానికి రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రే. ఆనాటి కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఆయన ఆదేశాలు లేకుండా జరగదు. ఫోన్ ట్యాప్ చేయడం ఒకటే కాదు, నువ్వు ఇన్ని పైసలు లేకపోతే ఇదంతా బయట పెడతానని చెప్పి. పక్కా ప్రత్యర్థులు ఎవరన్నా కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో. కరోనా టైంలో బీజేపీ కేవలం కురుకురే ప్యాకెట్ అని మంచడం తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదు, చేసిన సహాయాలు ఏం లేవు అని చెప్పేసి ప్రత్యేక పార్టీలు మాట్లాడుతున్నారు. మెంటల్గా వాడు మెంటల్ వాడు మాట్లాడతారు. ఎవరు కిషన్ రెడ్డి అంటే సికింద్రాబాద్ ఎంపీ అని చెప్పుకునే విధంగా మీరు తల ఎత్తుకునే విధంగా ప్రవర్తించాను, అదే విధంగా ప్రవర్తిస్తాను.